ధైర్యవంతులు ఎవరు? చెప్పండి, ధైర్యవంతులు ఎవరు? జంతువుల్లో ధైర్యవంతులు ఎవరు? చెప్పాలి. సింహం. అన్నిటికంటే ధైర్యం కలది సింహం. తనకంటే ఎంత పెద్ద ఆకారం తన ముందుకు వచ్చినా ఏమాత్రం భయపడకుండా, వెనకడుగు వేయకుండా ఎదుర్కొనే సత్తా దానికే ఉంది. కారణం అది ధైర్యం కలిగింది. మరి మనుషుల్లో ధైర్యవంతులు ఎవరు అని మనం అడిగితే ఎవరి గురించి చెప్తాం? మనుషుల్లో ధైర్యవంతులు ఎవరు? వాక్యానుసారంగా నడిచేవాళ్ళు. లోకరీతిగా ధైర్యవంతులు ఎవరు? లోకరీతిగా ధైర్యవంతులు ఎవరు? రౌడీలు ధైర్యవంతులు, అధికారం కలిగిన వారు ధైర్యవంతులు, డబ్బున్న వాళ్ళు ధైర్యవంతులు అంటాం. ఈ డబ్బున్న వాళ్ళలో పిరికివారు ఉంటారా? అధికారం ఉన్న వాళ్ళు పిరికివారు ఉంటారా? ఉంటారు. ఇంకా రౌడీలకు భయం ఉండదా? దాక్కోరోళ్ళు, పోలీసులు అంటే వాళ్ళకి భయం. అసలు ఏమన్నా భయం లేకుండా ఎవరున్నారు ప్రపంచంలో? చెప్పండి, ఎవరున్నారు? ఎవరన్నా భయం లేకుండా ఎవ్వరు లేరు ప్రపంచంలో. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక భయం ఉంటుంది. రౌడీకైనా, అధికారికైనా, ఇంకా పదవి ఉన్న వారికైనా తన పదవి ఊడిపోతుందేమోననే భయం కదా. రౌడీలకి ఎవరు ఎటు నుంచి చంపుతారోననే భయం. పోలీసులకి రౌడీలకు పోలీసులు అంటే భయం, పోలీసులకి అధికారులు అంటే భయం, అధికారులకు కూడా ఎవరంటే భయం? రాజకీయ నాయకులు అంటే భయం. రాజకీయ నాయకులకు ఎవరంటే భయం? సీటు పోయిద్దంటే భయం కదా. అంటే అందరికీ ఏదో ఒక భయం ఉంది. కొంతమందికి పిల్లి అంటే భయం, కుక్క అంటే భయం, బల్లి అంటే భయం, బొద్దింకంటే భయం, ఇలా రకరకాల భయాలు సమాజంలో కనపడతా ఉన్నాయి. కానీ అసలు భయం అనేది లేకుండా ధైర్యంగా ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అని అంటే ఖచ్చితంగా భక్తులే. వాక్యాన్ని బట్టి మనం ఆలోచిస్తే ఒక మాట సామెతల గ్రంథం 28వ అధ్యాయము 1వ వచనాన్ని చూడగలిగితే, సామెతల గ్రంథం 28వ అధ్యాయము 1వ వచనం. అందరూ బైబిల్ తీయండి దయచేసి. ఎవడును తరమకుండానే దుష్టుడు పారిపోతాడు, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నుందురు. నీతిమంతులు ఎలా ఉంటారంట అంటే అన్నిటికంటే ధైర్యవంతమైన జంతువేది అని అంటే సింహం. మరి నీతిమంతులు ఎలా ఉంటారంట? సింహం వలె ధైర్యముగా నుందురు. అంటే దేవుణ్ణి నమ్మటమే నీతి. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిన. అంటే దేవుణ్ణి నమ్మటమే నీతి. నీతిమంతులు ఎలా ఉంటారంటే సింహం వలె ధైర్యంగా ఉంటారంట. ఇందాక మొదటి వర్తమానంలో విన్నారనుకుంటా మీరు కదా. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 8వ వచనంలో పరలోకానికి వెళ్ళని వారి జాబితా ఉంది అక్కడ. అందులో ఎవరున్నారో చూడండి ఒకసారి. 20వ అధ్యాయము ప్రకటన గ్రంథం 8వ వచనంలో పిరికివారు అంటే ధైర్యం లేనివారు. పిరికివారు అంటే ఎవరు? ధైర్యం లేనివారు. మొట్టమొదటి లిస్టులో మొట్టమొదటి పేరు ఎవరిది ఉంది? పిరికివారిది ఉంది. అంటే వాళ్ళు భక్తులు కాదా? పిరికివారు భక్తులా, భక్తిహీనులా? భక్తిహీనులా అంటే భక్తి లేదు, వాళ్ళకి భక్తి లేదు. భక్తి లేనివాడు పిరికివాడుగా ఉంటాడు. కాబట్టి నరకానికి వెళ్ళేవాళ్ళ జాబితాలో పిరికివారు ఉన్నప్పుడు భక్తుల్లో పిరికివారు ఉండకూడదు. భక్తుల్లో ఎవరు ఉండకూడదు? పిరికితనం అనేది ఏ విషయం కూడా అసలు భయమే ఉండకూడదని. పలాని విషయానికి భయపడుతున్నాడు అని చెప్తే వాళ్ళు పిరికివాళ్ళు పరలోక రాజ్యానికి వారసులు కారు. ఏ వచ్చినా సరే దేన్ని చూసి కూడా భయపడ్డు, ఎంత విపత్తు మీద పడినా భయపడ్డు. దావీదు గారు గొర్రెలను కాసుకునే వయసులోనే, యవ్వన వయసులోనే, సుమారుగా 16-17 సంవత్సరాల వయసులోనే ధైర్యం కలిగిన మనిషి. ఎందుకంటే బాల్య దినాల నుంచి తల్లి అతన్ని భక్తిలో పెంచింది. కీర్తన 22వ అధ్యాయంలో ఒక మాట తన గురించి వ్రాయబడిన మాటను ఒకసారి మనం చదివితే, కీర్తన గ్రంథం 22వ అధ్యాయము, నా తల్లి గర్భమందు నేను స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి అంటాడు 9వ వచనం.
గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా. నేను నా తల్లి యొద్ద పాలు తాగుతున్నప్పుడే నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే. నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నాకు నీవే నా దేవుడవు అంటున్నాడు. అంటే తల్లి గర్భం ఉన్నప్పుడే దేవుడు భక్తి ఆయనలో ఉంది. నీవే కదా నాకు నమ్మిక పుట్టించితి అంటున్నాడంటే ఎప్పటి నుంచి భక్తుడు? తల్లి పాలు తాగేటప్పుడు ఉగ్గు పాలతో తల్లి భక్తి నేర్పించింది. మనమేం నేర్పుతాం చెప్పండి? వాడితో పలకొద్దు, ఏడుతో పలకొద్దు, మేనమా వస్తే ఏళ్ళు చూపి కాలు చూపి ఈ నేర్పిస్తాం. అందుకే వీళ్ళు చెడిపోతున్నారు. అదే దావీదు గారి తల్లి ఏం నేర్పింది? భక్తి నేర్పించింది. ఉగ్గు పాలతో పాలు ఇస్తూ దేవుని గురించి నేర్పించింది. కాబట్టి నాకు నీవే కదా నాకు నమ్మకం పుట్టించింది అంటే దేవుడు అంటే అంత విశ్వాసం ఉంది కాబట్టి అతను నీతిమంతుడయ్యాడు. అలాంటి నీతిమంతుడు యవ్వన వయసులో గొర్రెలను కాసుకునే సమయంలో ఆయనంట సింహం వచ్చింది, ఎలుగుబంటి వచ్చింది, ఆ రెండింటినీ చంపి తన గొర్రెను కాపాడుకున్నాడంట. ఆ విషయం సౌలు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పాడు. ఒకసారి రాజుల గ్రంథం సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 33 నుంచి చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 33వ వచనం నుండి. సౌలు ఈ ఫిలిష్తీని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసి ఉన్నాడు అని దావీదుతో అన్నాడు. దావీదు గారు అన్నలను చూసి రావడానికి యుద్ధం దగ్గరికి వెళితే ఇశ్రాయేల్ సైన్యం అంతా ఒక పక్క ఉన్నారు, అటు పక్క ఫిలిష్తీయుల సైన్యం వాళ్ళకు ముందు గొలియాతు వచ్చి నిలబడ్డాడు. వాడి ఆకారం చూసి ఈ సైన్యం అంతా ఏమయ్యారు? భయపడిపోయి వణికిపోయి యుద్ధం చేయట్లా. 40 రోజుల నుంచి ఇదే తంతు జరుగుతుంది. ఆడొక్కడు రావటం, ఆడు నిలబడటం, 6 మూడల జానడంట, మంచి హైట్ పర్సనాలిటీ. ఆడు చూడగానే ఇంతమంది సైన్యం కూడా బిక్కుబిక్కుమంటూ సైలెంట్గా నిలబడి అలా చూస్తున్నారు తప్ప ఒక్కడ కూడా ఎదుర్కోవడానికి రావట్లేదు. బాగా ట్రైనింగ్ అయినోళ్ళు. అలాంటి వారి ముందు దావీదు గారు చూసి వాళ్ళని, ఏంటి అలాంటి వాడు వచ్చి దేవుణ్ణి దూషిస్తుంటే ఊరుకుంటున్నారని, నేను చంపుతాను అతన్ని అన్నాడు. రాజుగారి దగ్గరికి తీసుకెళ్తే, నువ్వు చిన్నోడివిరా, నీకు బలం చాలదు, వాడిని నేను చంపుతా, వాడు ఆజానుబాహుడు, బాల్యం నుంచి వాడు యుద్ధాభ్యాసం యుద్ధ విద్యలన్నీ నేర్చుకున్నాడు, నీకు అసలు యుద్ధమే తెలియదు, ఎలా చంపుతావు అంటే, అప్పుడు దావీదు గారు అంటున్న మాట చదవండి అక్కడ. అందుకు దావీదు సౌలుతో ఇట్లా, నేను నీ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయిచుండా సింహమును ఎలుకబంటియు వచ్చి నా గొర్రెల మందలో నుంచి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవుచుండగా నేను దాన్ని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని, అది నా మీదకు రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపి తిని. ఏమన్నా సింహాన్ని కొట్టి చంపటం సాధ్యమా? దానికి దెబ్బలు తగిలిద్దా నువ్వు ఎంత గుద్దినా? సింహానికి ఉన్న బలహీనత ఏంటంటే ఇక్కడ ముక్కు శూలాలు, ముక్కు దూలం అంటారు, అది పట్టుకుంటే ఏం చేయదంట. ఇంకా అది కాలు చేయి ఆడదు, మనిషిని ఏ ప్రమాదం చేయలేదు. గడ్డం పట్టుకొని గుద్ది చంపేశాడు. చేతులతో కొట్టి చంపటం ఏంటండి సింహాన్ని? అంటే అది సింహం నాకంటే చాలా బలమైంది. ఆ సింహాన్ని నేనేం చేయలేను అనుకోలా. సింహము కూడా నా ముందు దేనికి పనికిరాదు. సింహమే అన్నిట్లోకి మనం చదువుకున్నాం, నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉంటారన్నప్పుడు సింహమే ధైర్యం కలిగిన జంతువు అయితే, మృగం అయితే, సింహాన్నే చంపిన మనిషి ఇంకెంత ధైర్యవంతుడో చూడండి. పోనీ పెద్దోడా, విద్య ఏమన్నా నేర్చుకున్నాడా? యుద్ధ విద్య అంటే ఏమీ లేదు. బాలుడుగా ఉన్న వ్యక్తి సింహాన్ని కొట్టి చంపటం ఏంటి? ఎలుగు వంటిని తరిమి కొట్టడం ఏంటి? అంటే నీతిమంతుడు సింహము వలె, నీతిమంతుడు కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచాడు కాబట్టి దేవుని బలంతో, అంటే దేవుడు నాకు బలం ఇస్తే నా ముందు ఎవడో నిలబడ్డు.
అవతల వాడు ఎంత పెద్దవాడైనా, ఎంత గొప్పవాడైనా, ఎంత యుద్ధ ప్రావీణ్యత కలిగిన వాడైనా, ఎంత నేర్పరి అయినా నా ముందు దేనికి పనికిరాడు. ఎందుకంటే నా బలం నా దేవుడు, నా బలం, నా కోట, నా కొండ, నా ఆశ్రయం అన్నీ నా దేవుడే అని ఎన్నో కీర్తనలు, ఎన్నో పదాలు ఉంటాయి దావీదు గారు రాసిన కీర్తనలు. అంటే నాకు అండ దండ అన్నీ ఎవరు? ఆయన విశ్వాసం చూడండి, నాకు దేవుడు ఉన్నాడు కాబట్టి నాకు ఏ అపాయం జరగదు. 91వ కీర్తనలో ఆయన రాస్తూ ఏమన్నాడో చూడండి. కీర్తన గ్రంథం 91వ అధ్యాయము, కీర్తన గ్రంథం 91వ అధ్యాయంలో 6వ వచనం చూద్దాం. లేదు 2వ వచనం నుండి, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటకాడు ఉరి ఒడ్డినా ఉడిలో నుంచి నన్ను విడిపిస్తాడు. నాశనకరమైన తెగులు రాకుండా నన్ను రక్షిస్తాడు. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడము డాలునై ఉన్నది. రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగములకైనను నీవు భయపడకుందువు. చీకటిలో సంచరించు తెగులంట. చీకటిలో అంటే మన కనపడని తెగులు మన మధ్య తిరుగుతూ ఉంటుంది. ఆ మధ్య కరోనా వచ్చింది కదా, కనపడిద్దా? కరోనా క్రిమి అలా రావటం, ఆ వ్యక్తిలో నుంచి మన ముక్కులోకి వెళ్ళిపోవటం కనపడిద్దా? కనపడదు. పగలే చీకటి అంటే కనిపించని తెగులు మనకి వ్యాపించింది. అయినా నాకేం కాదంటున్నాడు. ఎందుకంటే నాకు దేవుడు ఉన్నాడు, నా కోట, నా ఆశ్రయం అంటున్నాడు. ఏ తెగులు, ఏది, ఏ కీడు నాకు ఏ హాని చేయదనే ధైర్యం. ఇంకా మధ్యాహ్నమందు పాడు చేయు రోగములకైనను నీవు భయపడకుందు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయము నీ వద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును అంటున్నాడు. అంటే నీ పక్కన 10,000 మంది కూలిపోయినా ఏ అపాయం నీ దగ్గరికి రాదు. ఎందుకంటే దేవుడు నిన్ను కాపాడుతాడనే ధైర్యం, విశ్వాసం అండి. నీతిమంతుడంటే విశ్వాసం ఉంచడం అంతే. నీతిమంతుడంటే దేవుని యందు విశ్వాసం ఉంచడం. నాకేమైపోయిద్దో, నా భార్యకి ఏమైద్దో, నా పిల్లలకి ఏమైద్దో, అనారోగ్యం వచ్చింది, తగ్గిద్దో లేదు, ఇవో ఎన్నో భయాలు మనకు పట్టి పెడితే సంతోషం సగం బలం అన్నారు. భయం చెప్పండి, భయానికి నువ్వు ఎప్పుడైతే డౌట్ పడతావో వెంటనే నీకు రోగ నిరోధక శక్తి తగ్గిపోదు. నీలో బలహీనత ప్రారంభమైద్ది, రోగాలు అటాక్ చేయటం ప్రారంభమవుతుంది. ముందు భయమే సగం మనం ఆయుష్కాలం క్షీణించడానికి కారణమైంది. ధైర్యంగా ఉంటే ఆరోగ్యం మెరుగుపడుతూ ఉంటుంది, భయపడితే ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటుంది. 10,000 మంది పక్కన పడిపోతే ఆటోమేటిక్గా మనకేమొచ్చింది? 10 మంది పక్కన బాగా రోదిస్తూ ఏడుస్తున్నారు అనుకోండి, మన కళ్ళల్లో నీళ్ళు వస్తాయా రావా? టీవీలో వాళ్ళు ఏడుస్తుంటేనే చూసి కన్నీళ్ళు కార్చుకునేవాళ్ళు ఉన్నారు కదా, ఆటోమేటిక్గా జరిగింది. మరి 10,000 మంది పక్కన కూలిపోతున్నారు, రాలిపోతుంటే ఆటోమేటిక్గా మనకేమనిపించింది? పక్కన ఇల్లు కాలుతున్నాయి అనుకోండి, వెంటనే మనం ఏం చేస్తాం? మన ఇంటి మీద ఆ ఇల్లు ఆపితే బెటరా, నీళ్ళు పోసుకోవాలా? చెప్పండి. తెలివిగల వాళ్ళు ఏం చేయాలి? ముందు ఆ ఇల్లు ఆపితే అక్కడ నుంచి నిప్పులు వచ్చి నీ ఇంటి మీద పడవు కాబట్టి అది ఆపుతారు. దాన్ని వదిలేసి అది తగలబడితే తగలబడింది, అది మంద కాదు కాబట్టి మన ఇల్లు సేఫ్గా ఉండాలని మన ఇంటి మీద నీళ్లు చల్లుకుంటాం. స్వార్థం అది కదా. భక్తిహీనులు ఎప్పుడైనా ఇదే పని చేస్తారు. అదే భక్తులు ధైర్యంగా ఉంటారు కాబట్టి పక్కన ఎంత నష్టం జరిగినా, ఎంతమంది నాశనం అయిపోతున్నా అస్సలు భయపడ్డు. నాకు భయం అనేది తెలియదు అంటాడు. ఎందుకంటే అతను దేవుణ్ణి నమ్ముకున్నాడు కాబట్టి. సింహమే బలం కలిగిన జంతువు అయితే, క్రూర మృగం అయితే, సింహాన్నే చంపిన దావీదు గారు ఎంత ధైర్యవంతుడు చూడండి. ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి చెప్పండి? దేవుని నుండి వచ్చింది. అదే సౌలు గారితో, రాజుతో చెప్తున్నాడు ఆ మాట సమూయేలు గ్రంథంలో. చదువుదాం మళ్ళీ 17వ అధ్యాయం 36వ వచనం. నీ దాసుడైన నేను ఆ సింహమును ఎలుకబంటిని చంపితేనే
జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదాని వలె అగుననియు, సింహము యొక్క బలము నుండి ఎలుకబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడా నన్ను విడిపించుననియు చెప్పాను. సింహం నుంచి కాపాడింది నా దేవుడే, ఎలుకబంటి నుంచి కాపాడింది నా దేవుడే. వాటి నుంచి కాపాడిన దేవుడు ఇదిగో ఈ ఫిలిష్తీయుడైన గొలియాతు చేతిలో నుంచి కూడా నన్ను, విశ్వాసంతో బలం వచ్చేసింది ఆయన. దేవుడు ఏం చేయలేడు, ఏమి చేతగాని వాడు అని ఫీల్ అయ్యామనుకోండి, ఇంకా మనకు ధైర్యం ఉండదు. కొంతమంది మేకపోతు గాంభీర్యం చూపిస్తారు. మేకపోతు గాంభీర్యం అంటే చెప్పండి. మేకపోతు దాదాపుగా అపకారం చేయదు, కానీ అప్పుడప్పుడు ఇలా పొడవటానికి కొమ్ములు ఇలా అంటూ ఉంటుంది కదా. మేకపోతు మనుషులకి హాని చేయదు, పొడవటానికి కొమ్ములు ఇలా పెట్టి బెదిరిస్తూ ఉంటుంది. అంటే నేను పొడుస్తాను, నువ్వు జాగ్రత్త, నా జోలికి రావద్దని. కొంతమంది ఏమి చేయలేకపోయినా ఏదో ఉన్నట్టుగా బిల్డప్ ఇస్తూ ఉంటారు, ధైర్యం ఉండదు. ఆ సందర్భం వచ్చినప్పుడు వాళ్ళలోని పిరికితనం బయటకు వచ్చింది. బయటికి మాత్రం ధైర్యవంతులుగా కనపడతాడు, ఎదుటోళ్ళకి సలహాలు ఇస్తాం, కానీ తన దాకా వస్తే మాత్రం అప్పుడు బయటపడింది పిరికితనం అంటే ఏంటో అనేది. కానీ నిజమైన విశ్వాసులకి ఏమాత్రం పిరికితనం ఉండదు. సింహము యొక్క బలము నుండి, ఎలుకబంటి యొక్క బలము నుండి యెహోవా నన్ను విడిపిస్తాడు. ఈ ఫిలిష్తీయుడు అంతా వీడి చేతిలో నుంచి కూడా దేవుడు నన్ను విడిపిస్తాడనే విశ్వాసంతో సౌలు రాజుతో మాట్లాడుతున్నాడు. ఆ దెబ్బకి సౌలు రాజుకి మైండ్ పోయి సరే వెళ్ళు అన్నాడు. వెళ్ళు అనగానే యుద్ధ వస్త్రాలు అవన్నీ తీసుకొని కట్టారు. ఆయనకు నాకు ఇవన్నీ అలవాటు లేదన్నాడు. నది ఒడ్డుకి వెళ్ళాడు, నదిలోకి వెళ్ళాడు, 5 నొన్నని రాళ్ళు ఏరుకొచ్చాడు. ఒకే దెబ్బతో గొలియాతుని చంపాడు. ఎందుకు? ఏ ధైర్యంతో? ఆడాకారం చూడగానే వీళ్ళందరికీ ఇంతమంది ట్రైనింగ్ అయిన సైనికులకే దడొస్తుంటే అసలు ట్రైనింగ్ లేదు, యుద్ధం అంటే ఏంటో ఎలా జరిగిద్దో ఏమీ తెలియని వాడు చిన్న వయసులో ఉన్న వ్యక్తి ఎలా వెళ్ళి కొట్టగలిగాడు అంటే ఆయనలో ఉన్న ధైర్యం ఏంటి? దేవుడు. ఆయనలో ఉన్న ధైర్యానికి మూలం దేవుడు. కాబట్టి దేవుడిని నమ్మామని చెప్పుకొని పిరికితనం కలిగిన పనులు చేస్తే మనం ధైర్యవంతులం కాము ప్రియులారా. మనం పిరికివారి జాబితాలోకి వెళ్ళిపోతాం. చిన్న వయసులోనే మరి అంత ధైర్యంగా దావీదు గారు గొలియాతు ఆకారాన్ని చూసి భయపడకుండా సౌలు రాజు దగ్గరికి వెళ్ళి రాజుకే చెప్తున్నాడు, సింహం యొక్క బలము నుండి, ఎలుకబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన నా దేవుడు ఈ ఫిలిష్తీయుని చేతిలో నుంచి కూడా నన్ను విడిపిస్తాడు అని ధైర్యంగా చెప్తే రాజుగారు సైతం ఏమన్నాడు? మనం రాజుగారి దగ్గర పెద్ద ఆయన దగ్గరికి వెళ్తే మాట్లాడతాం, మనకు నోరు సరిగా రాదు, గడగడ వణుకుతూ ఉంటాం. అలాంటిది ధైర్యంగా చెప్పాడు రాజు ముందు. ధైర్యంగా గొలియాతుని ఎదుర్కొన్నాడు, చంపాడు. అంటే భక్తి అంటే ఎలా ఉండాలంటే ధైర్యంగా ఉండాలి. భక్తుడికి ధైర్యం ఉంటుంది. ఎందుకంటే లోపల ఎవరుంటారు? పరిశుద్ధాత్మ ఉంటాడు. పరిశుద్ధాత్మ పిరికితనం కలిగిన ఆత్మ కాడు, ధైర్యం కలిగిన ఆత్మ, ధైర్యం పుట్టించే ఆత్మ. అందుకే ఆయన చనిపోతూ తన కుమారుడైన సొలొమోనుకి ఏమని చెప్పాడు చూడండి ఒక మాట. రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చూద్దాం. దావీదునకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనునకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చాను, లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవుచున్నాను. నేను వెళ్ళిపోతున్నాను, చావు వచ్చింది నాకు, అందరూ వెళ్ళిన మార్గంలోనే నేను కూడా వెళుతున్నాను. కాబట్టి నువ్వేం చేయాలి? ధైర్యము తెచ్చుకొని. ఇంట్లో ఒక వ్యక్తి చనిపోయాడు అనుకోండి, ఆటోమేటిక్గా అందరికీ ఏమొచ్చింది? పిరికితనం వచ్చింది. ఎందుకంటే ఇంకా నాకు దిక్కు ఎవరు, నన్ను ఎవరు చూస్తారు, నాకు అవి ఎవరు తెచ్చి పెడతారు, ఈ ఎవరు తెచ్చి పెడతారు, నన్ను ఎవరు పోషిస్తారు, ఈ ఆలోచనలతో మనకేమొచ్చింది? పిరికితనం వచ్చింది. అందుకే దావీదు గారు సొలొమోను గారికి ఏం చెప్తున్నానంటే, నేను వెళ్ళిపోతాను, ఇంకా నేను ఉండను ఈ లోకంలో, లోకులందరూ వెళ్ళిపోయారు, నేను కూడా ఆ మార్గంలోనే వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు నీకు పిరికితనం రాకూడదు. ఏం రావాలి? ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దాన్ని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొన్నను, ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు.
మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్న దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మమంతటినీ, ఆయన వాక్యమును, న్యాయ విధులను, శాసనములను గైకొనుము. నేను చనిపోతున్నా, నువ్వు ధైర్యం తెచ్చుకొని దేవుని యొక్క విషయాల్లో అన్నీ పాటించు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా నీకు ఇంకా తిరుగు ఉండదు. అంటే అన్నిట్లో దేవుడు ఏమిస్తాడు? జయాన్ని ఇస్తాడు. ఎందుకంటే ధైర్యం ఉంది. నేను ఎంత ధైర్యంగా ఉన్నానో, నేను వెళ్ళిపోయినా నీలో అంత ధైర్యం ఉండాలని కొడుక్కి వాక్యాన్ని నూరిపోస్తున్నాడు. అంటే దేవుడు వాక్యానుసారంగా నువ్వు బతికితే నువ్వు ఎక్కడ తిరిగినా ఏం చేసినా ఇంకా నీకు పిరికితనమే ఉండదు, నీకు ధైర్యం వచ్చేసిద్ది, ధైర్యం తెచ్చుకో అని చెప్తున్నాడు సొలొమోన్ గారికి. ఎందుకంటే ఆయన ధైర్యం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. ఆయన మాత్రమే కాదు, ఆయన దగ్గర కొంతమంది యోధులు ఉన్నారు. దావీదు గారు రాజు అయిన తర్వాత కొంతమంది యోధులు ఆయనకి తయారయ్యారు. వారు ఎలాంటి వారు అనేది కూడా మనం చూడగలిగితే రెండవ గ్రంథం, రాజుల రెండవ గ్రంథం 17వ అధ్యాయము, రాజుల రెండవ గ్రంథం 17వ అధ్యాయము 10వ వచనం చూద్దాం ప్రియులారా. అన్నీ వద్దులే కానీ 10వ వచనాన్ని చూద్దాం. సమూయేలు రెండవ గ్రంథం 17వ అధ్యాయము 10వ వచనం. అబ్షాలోము దావీదు గారిని చంపడానికి ప్లాన్ వేస్తుంటే అక్కడున్న హూషై ఏం చెప్తాడో అని ఎంక్వైరీ చేస్తే ఆయన చెప్తున్న మాట, నీ తండ్రి మహాబలాఢ్యుడనియు అతని పక్షపు వారు ధైర్యవంతులనియు ఇశ్రాయేలు అందరూ ఎరుగుదురు గనుక సింహపు గుండె వంటి గుండె గలవారు సైతము దిగులొందుదురు. సింహానికి గుండె ఏంట్రా ఆడి గుండె, ఏం గుండెరా అంటారు. అంటే ధైర్యవంతులను ఏమంటారు? గట్టి గుండెరా విడిది, ఎంత ధైర్యం అంటారు. నీ గుండె ధైర్యానికి మెచ్చుకోవచ్చు అంటారు. సింహపు గుండె అలాంటిది, ధైర్యం కలిగిన గుండె. ఇప్పుడు దావీదు గారి దగ్గర ఉన్నవాళ్ళు సింహపు గుండె వంటి గుండె గలవారు సైతము దిగులు నందుదురు. అంటే సింహాన్ని సైతం చంపగలిగినంత ధైర్యం కలిగిన వారు కాబట్టి సింహపు గుండె లాంటి గుండె ఉన్నవారే దిగులుంటారంటే వీళ్ళు ఎంత ధైర్యవంతులు అర్థమైందా? దావీదు గారు సింహాన్ని చంపాడు, సింహమే ధైర్యం కలిగింది. సింహాన్ని చంపిన దావీదు గారు ఇంకా ధైర్యవంతుడు. ఆయన దగ్గర ఉన్నవాళ్ళు కూడా సింహపు గుండె వంటి గుండెము కలిగిన వారు సైతం భయపడే విధంగా ఉన్నారంటే సింహము కంటే ధైర్యము కలిగిన వారుగా ఉన్నారు వాళ్ళు. అంటే దావీదు గారు ఎంత ధైర్యవంతుడో ఆయన దగ్గర ఉన్న యోధులు కూడా కొంతమంది అంత ధైర్యవంతులు. ఎందుకంటే వాళ్ళ ధైర్యం దేవుడిని బట్టి వచ్చింది. అసలు ధైర్యం అనేది ఎలా వచ్చింది, ధైర్యం అనేది ఎందుకు వచ్చింది అనేది మనం ఆలోచిస్తే ఒక వచనం చూస్తూ ముందుకు వెళదాం. 14వ అధ్యాయము సామెతల గ్రంథం. ధైర్యం ఎలా వస్తుంది మనకి? సామెతల గ్రంథం 14వ అధ్యాయము 26వ వచనం. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 14వ అధ్యాయము 26వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. అది ఇప్పుడు దావీదు గారికి ఎందుకు అంత ధైర్యం వచ్చింది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటాన్ని బహు ధైర్యం పుట్టించును. చాలమ్మా. అంటే ధైర్యం ఎలా వచ్చిందంట? అరుగు మీద కూర్చున్న వాళ్ళు వింటలేదు వాక్యం, ఈ లోపలికి వచ్చి కూర్చుంటే బాగుంటుంది. దారిని పోయే వాళ్ళని సమాధానించడం సరిపోద్ది. ఈ అరుగు మీటింగులు వద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. అంటే దేవుని యందు భయభక్తులు ఉంటే ఆటోమేటిక్గా ధైర్యం వచ్చింది. లోకంలో చూపించే ధైర్యం, లోకంలో కొంతమంది సాహసాలు చేస్తూ ఉంటారు. తాడు మీద అటు నుంచి ఇటు నడవటం, సింహపు నోట్లో తల పెడతారు. సర్కస్లో చూసారా? సింహం నోరు తెరిస్తే దాని నోట్లో ఎంత ధైర్యం కావాలి చెప్పండి? కావాలా వద్దా? అలా నోరు పెట్టి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. దానికి ఏదో తిక్కరగిద్ది, ఆ తిక్కతో అలా నోరు వచ్చేసింది అనుకోండి, తలకాయ ఏమైంది? అప్పచ్చి అయిపోదు. ఆ ధైర్యం కావాలి. ట్రైనింగ్ ఇచ్చాడు కాబట్టి ఆ మాత్రం పెడతాడు. అయినా వాడికి భయమే, లోపల భయం ఉంటుందా లేదా? ఖచ్చితంగా భయం ఉంటుంది. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మాత్రం
చెప్పండి, ధైర్యం పుట్టిద్ది. ఎందుకని? దేవుడు పుట్టిస్తాడు ధైర్యం. ఎందుకంటే దేవుడు సర్వశక్తిమంతుడు, దేవుడికి అసాధ్యమైంది ఏది లేదు. అన్నిటికంటే పవర్ఫుల్ ఎవరైనా అడిగితే ఖచ్చితంగా దేవుడు. దేవుడికి అసాధ్యమైంది ఏమన్నా ఉందా? చెప్పండి, ఒకటి చెప్పండి, దేవుడికి అసాధ్యమైంది ఏమన్నా ఉందేమో? ఏమీ లేదు. అసాధ్యమైందంటూ ఏది లేదు. అలాంటి దేవుడే నాకున్నాడు, ఆ దేవుడినే నేను నమ్ముకున్నాననే విశ్వాసం నిజంగా మనకుంటే అసలు దేని గురించి చింతే పడరు. తిండి గురించి, బట్ట గురించి, ఇంకా ఇరుగు పొరుగు వారి గురించి, ఆస్తుల గురించి, ఏమండి దేని గురించి అసలు మనకి ఆరోగ్యం గురించి చింతే రాదు. ఎందుకంటే దేవుడు నాకున్నాడు, నా మేలు కానీ నా కీడు కానీ ఆయనే చూసుకుంటాడు. భయం అనేది అసలు ఏమాత్రం ఏ కోశాన ఉండదు. సహజంగా మనం యోబు గారి గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. మనకేదన్నా అనారోగ్యం వస్తే బాగా డల్ అయిపోతున్నాం అనుకోండి, ఎంతమంది డాక్టర్ దగ్గర తిరిగినా అసలు తగ్గట్లేదు అనుకోండి, రోజు రోజుకి ఏమైద్ది చెప్పండి? ఏమైపోద్ది? మన ఆలోచన విధానం ఎలా ఉంటుంది? క్షీణించిపోద్ది, బలహీనం అయిపోతాం. ఇంకా నేను చచ్చిపోతున్నా అని ఫిక్స్ అయిపోతూ ఉంటాం. చావంటే భయపడి వణికి చేస్తాం. అదే యోబు గారిని చూస్తే మనం ఒకే రోజు ఏమయ్యారు? పిల్లలు చనిపోయారు. పిల్లలు చనిపోతే వెంటనే, ఒకళ్ళు చనిపోతేనే మనం విలవిల్లాడిపోతే 10 మంది పిల్లలు ఒకే రోజు చనిపోతే చెప్పండి, ధైర్యం ఇమ్మీడియట్గా సర్వశక్తులు ఒంట్లో నుంచి శక్తులంతా ఎవరో స్ట్రా వేసి లాగేసినట్టుగా ఫీల్ అయిపోతాం, నీరసించిపోతాం. ఇక నాకు శక్తి లేదు, నేను బతకటం వేస్ట్ అన్నట్టుగా ఫీల్ అయిపోతాం. అదే రోజు నీకు ఇంకా ఆస్తి కూడా లేదు, ఆస్తి కూడా దోచుకెళ్ళిపోయారు, నీ పశు సంపద దోచుకెళ్ళిపోయారు, నీ పని వాళ్ళని చంపేశారు, ఇలాంటి వార్తలు ఒకదానిమటే ఒకటి వస్తుంటే రోజు రోజుకి మనం ఆ వార్తలు విన్న వెంటనే మనం ఏమైపోతాం చెప్పండి? కొంగిపోతాం. అసలు ఇంకా లేవలేము, నాకు లోకంలో ఇంకేం వద్దు, చావే శరణ్యం అన్నట్టుగా ఫీల్ అయిపోతాం. 10,000 మన డబ్బులు పోయినాయి అనగా వార్త విన్నాం అనుకోండి, బ్యాంకులోంచి అకౌంట్లోంచి మాయమైపోయినాయి అనే వార్త విన్నాం అనుకోండి, ఎలా ఫీల్ అవుతాం? ఆ రోజు అన్నం నీళ్ళు సహిస్తాయా? సహించవు. మళ్ళీ రెండో రోజు కూడా పోయినాయి అంటే, మూడో రోజు మీ ఆయన మీకు దూరం అయిపోయాడు, మీ ఆవిడ మీకు దూరం అయిపోయింది అనే వార్త వింటే మనం బతకలేవు కదా. అంటే మనం ఎంత బలహీనలో మనకు అర్థం కావాలి. కానీ ఒకే రోజు పిల్లలు చనిపోయినా, ఆస్తి పోయినా, పనివారిపోయినా, ఏమీ లేకపోయినా అంత ధైర్యంగా ఎలా ఉండగలిగాడు? మాట్లాడగలిగాడు. స్నేహితులు వస్తే స్నేహితులతో మాట్లాడగలిగాడు. అంటే యోబు గారికి ఉన్న ధైర్యం ఏంటి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము. చదివాం కదా సామెతల గ్రంథం 14:26లో, బహుధైర్యము పుట్టించును. 8వ అధ్యాయము సామెతల గ్రంథం 13వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే. అంటే దేవుడి యందు భయభక్తులు ఉంటే చెడుతనాన్ని అసహించుకుంటారు. దీనివల్ల మనకేమొచ్చింది? యోబు గారి గురించి మనం చదువుతాం, 1వ అధ్యాయము 2వ వచనం అనుకుంటా, చదవండి. ఊజు దేశమందు యోబు అని ఒక మనుష్యుడుండెను, అతడు యథార్థవర్తనుడు, ధైర్యవంతుడయ్యుండి న్యాయవంతుడయ్యుండి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. దేవుని యందు ఇప్పుడు 8 సామెతల గ్రంథం 13వ వచనంలో ఏముంది? చెడుతనమును అసహించుకొనుటయే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట అన్నాడు. అంటే చెడుతనాన్ని అసహించుకుంటే దేవుడంటే భయభక్తులు ఉంటాయి. ఆ భయభక్తులు ఉంటే ఆటోమేటిక్గా నీలో ధైర్యం వచ్చింది. అంటే దేవుడంటే భక్తి భయం ఉంటేనే నీలో ధైర్యం వచ్చింది. యోబు గారిలో అదే కనపడుతుంది, ఒక దావీదు గారిలో అదే కనపడుతుంది. మనలాగా డబల్ యాక్షన్ లేదు కదా. మనం ఎన్ని యాక్షన్లు చేస్తాం? కాసేపు దేవుడు అంటాం, కాసేపు కాదు, ఎక్కువసేపు దెయ్యం అంటాం, కొద్దిసేపు మాత్రం దేవుడు అంటాం. దేవుడి మీద అంత పూర్తిగా ఆధారపడే బతుకులు కాదు ఇవన్నీ. దేవుడు ఎందుకు రాయించాడంటే నీలో ధైర్యం ఉండాలి అంటే, నువ్వు ధైర్యవంతుడిగా ఉండాలంటే, అసలు ధైర్యవంతుడని ఎవరిని పిలవాలి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవాడిని మాత్రమే
ధైర్యవంతుడు. సాహసాలు చేసేవాడు ధైర్యవంతుడు. ఎంతమంది అయినా కొట్టగలిగిన వాడు ధైర్యవంతుడు. అంటే మూర్ఖతతో కూడా ధైర్యం పుట్టింది తెలుసా. మూర్ఖంగా కొంతమంది తాగి కొన్ని సాహస కార్యాలు చేస్తూ ఉంటారు. అది దిగిపోయిన తర్వాత అప్పుడు చేయమనండి, చేయరు. ఎందుకంటే అది ఆ టైంలో వాడు మూర్ఖుడుగా మారిపోతాడు కాబట్టి ఆ ధైర్యం ఆటోమేటిక్గా వచ్చింది. కొంతమంది జనాల మెప్పు కోసం కొన్ని సాహస కృత్యాలు చేస్తారు. దాన్ని చూసి మనం ధైర్యం అనుకుంటాం. వాస్తవంగా జనాలు లేరు అనుకోండి, అప్పుడు చేయమంటే చేయరు. ఎందుకు చేయరంటే మెచ్చుకునేవాళ్ళు లేరు కాబట్టి వాళ్ళు ధైర్యం కనపడదు. కానీ భక్తుడికి గాఢాంధకారపు లోయల్లో సంచరించిన ఏ అపాయము నీ గుడారాన్ని సమీపించదనే మాట గుర్తొచ్చినప్పుడు ఇంకా ఎక్కడికి వెళ్ళినా చీకట్లో ఉన్నా 10 మంది చూడకపోయినా భక్తుడికి ఏమనిపించింది? ధైర్యం. నా దేవుడు నాకున్నాడు. నాకేం కనిపించకపోయినా దేవుడు నన్ను చూస్తున్నాడు, నేను నడిచే మార్గం చూస్తున్నాడు కాబట్టి నాకు ఏ అపాయం రాకుండా ఆయనే నన్ను కాపాడుతాడు. ఆ విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం మనలో ఉంటే ఆటోమేటిక్గా మన పిల్లలకు అదే నేర్పిస్తామండి. ఆ విశ్వాసం మనలోనే లేనప్పుడు మన పిల్లలకు మనమే నేర్పిస్తాం. అందుకే మనలో పిరికితనం పుష్కలంగా పెరిగిపోతుంది. దాంతో రాబోయే తరాలు కూడా పిరికివారిగా మారిపోతున్నారు. 10th పాస్ అయితే 10th ఫెయిల్ అయితే ఆత్మహత్య, భర్త కొడితే ఆత్మహత్య. ఏమండి, మొన్నేదో భార్య సరిగ్గా వండి పెట్టలేదని భర్త చంపేసేసాడంట. భార్య వండి పెట్టలేదని భర్త ఎక్కడో పడి దూకాడంట, దూకి చనిపోయాడంట. అంటే వంట కోసం చేతగాని భార్య వండకపోతే హోటల్లో తినొచ్చు కదా, ఎక్కడో ఎక్కి దూకి చావటం ఏంటి? అంటే లేనిపోని పిరికితనం. ఇంకా నా భార్య పెట్టకపోతే నాకు తిండే లేదు, నేను బతకలేనన్నట్టుగా ఫీల్ అయిపోతున్నారు. వీళ్ళందరూ లోకస్తులు కాబట్టి అలా పోతారు. భక్తుల్లో ఇలాంటి వారు ఉంటే వాళ్ళు భక్తుల జాబితాలోకి రారు, భక్తిహీనుల జాబితాలోకి వెళ్తారు. కాబట్టి భయభక్తులు ఎవరికి ఉంటాయంటే దేవుడంటే భయము భక్తి ఉన్నవాడు భయభక్తులు కలిగి ధైర్యంగా ఉంటాడు. భయభక్తులు లేనివాడు దేవుడినంటే పట్టించుకునేవాడు ఎప్పుడు పిరికివాడిగానే కనపడతాడు. కాకపోతే బయటికి ఎలా కనపడతాడంటే ధైర్యవంతుడుగా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఒరిజినల్గా లోపల మాత్రం పిరికితనం అలాగే ఉంటుంది. ఆ సందర్భం వచ్చినప్పుడు ఆ పిరికితనం ఏదో మనకి బయటపడుతూ ఉంటుంది. ఆ సందర్భం రానంత వరకు అందరూ భక్తుల్లాగానే కనపడతారు, కానీ ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా దొరికిపోతారు. అసలు ధైర్యవంతులు ఎలా ఉండాలి, ఏం చేయాలి అనే విషయాలు కొన్ని మనం బైబిల్లో ఆలోచిద్దాం ప్రియులారా. ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక పౌలు గారు 3వ అధ్యాయము 12వ వచనం. పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నవి. ఏంటంట? ఎవరిని బట్టి? ఆయన యందు విశ్వాసమును ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును. ఆయన అంటే ఎవరిని బట్టి? యేసుక్రీస్తు వారిని బట్టి మనకి కలిగి ఉన్నవి. లేకపోతే దేవుడితో మాట్లాడి దేవుడి సన్నిధిలో నిలబడే ధైర్యం మనకు లేదు. నిజంగా దేవుని గురించి మనకు అర్థమైపోతే అసలు వణికి చస్తాం. ఒక అధికారి, ఒక కలెక్టర్, ఒక మంత్రి వస్తేనే ఆయన ముందు నిలబడటానికి ధైర్యం కావాలి, ఆయనతో మాట్లాడటానికి ఇంకా ధైర్యం కావాలి. ఆయన వచ్చి ఏంటి నీ ప్రాబ్లం అన్నాడు అనుకోండి, చెప్పగలమా? గడగడ వణుకొచ్చేసిద్ది. అమ్మో మంత్రి గారు వచ్చారు, ఆయన ముందు నేను మాట్లాడలేనని భయం వచ్చింది. దేవుడు అంటే ఏమాత్రం భయం భక్తి కనపడట్లేదు మనకు. కానీ అధికారి దగ్గర ఉన్న పిరికితనం దేవుడి దగ్గర లేదు మనకి. దేవుడు అంటే ఏమాత్రం భయం లేదు కాబట్టి, ఆయన గురించి మనకు సరిగ్గా అర్థం కాలేదు కాబట్టి, మనకి ఆ దేవుని యొక్క కెపాసిటీ తెలియలేదు కాబట్టి దేవుడు అంటే ఏమాత్రం భయము భక్తి కనపరచుకోలేకపోతాడు. దేవుడు సర్వశక్తిమంతుడు అన్న విషయం, ఏదైనా చేయగలడు అనే విషయం మనకు అర్థమైతే ఇంకా ఆయన అంటే
ఎంత గొప్ప అధికారికైనా, ఎంత గొప్ప ధనవంతుడికైనా, ప్రపంచ కుబేరుడికైనా నిజంగా వణుకు పుట్టాలి. ఎందుకంటే దేవుడితో మాట్లాడే అవకాశం, దేవుడి సన్నిధిలో మనం మోకరిల్లే అవకాశం, యేసుక్రీస్తుని బట్టి మనకు ధైర్యంగా ఆయన దగ్గర కూర్చునే అవకాశం వచ్చింది. కానీ యేసుక్రీస్తు అనే మధ్యవర్తి మనకు లేకపోతే అసలు దేవుడికి మనకి ఎట్టి సంబంధం లేదు, ఆయనతో మనం సహవాసం చేసే అవకాశమే లేదు. ఎందుకంటే ఆయన అంత గొప్పోడు, అంత అధిక సంపన్నుడు, అధిక స్తోత్రానికి అర్హుడు, ప్రవేశింపరాని తేజస్సులో ఉన్న మహాశక్తివంతుడైన దేవుడితో అలుపులిమి నలుసులాంటి భూమి మీద మనిషి బ్రతుకు ఉన్న ఈ మనిషి దేవుడితో సంబంధం కలిగి ఉండటం అనేది అసలు అసాధ్యం. అలాంటి గొప్ప దేవుడితో నాయన తండ్రి అని మొరపెట్టే అవకాశం మనకు వచ్చిందంటే ఎవరిని బట్టి ధైర్యం మనకు వచ్చింది అంటే ఎదుగో ఆయనను బట్టి అని రాయించాడు. ఆ మధ్యవర్తి మన గురించి దేవునికి విజ్ఞాపన చేయకపోతే, మన పాపాల కోసం ఆయన మరణించకపోతే మనం దేవుని సన్నిధిలో నిలబడే అవకాశం, కూర్చునే అవకాశం కూడా ఆ ధైర్యం మనకు లేదు. మీకు అర్థమవుతుందా? మంత్రితో మాట్లాడి మంత్రితో మనం కాసేపు ముచ్చటించే అవకాశం మధ్యవర్తి ఎవరో ఒకళ్ళు ఉండి ఏర్పాటు చేయాలి. మరి దేవునితో మనం మాట్లాడే అవకాశం, దేవుని సన్నిధిలో ఉండే అవకాశం మనకు మధ్యవర్తిగా ఎవరున్నారు అని అడిగితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన లేకపోతే మనకి ఈ కాంటాక్ట్స్ లేవు, ఈ ధైర్యం ఆయనతో మాట్లాడే అవకాశం, ఈ ధైర్యం మనకి ఉండదు. అందుకే ఎఫ్ఎస్సి పత్రిక రాస్తూ ఎఫ్ఎస్సి సంఘానికి పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన యందు విశ్వాసము చేత ధైర్యమును నిర్భరమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నవి. కాబట్టి మీ నిమిత్తము నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దని నేను వేడుకొనుచున్నాను. ఇవి మీకు మహిమకరములై ఉన్నవి. అంటే పౌలు గారికి శ్రమలు వచ్చేలేకి మిగతా సంఘం ఎక్కడ బలహీనపడిద్దో అని పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తూ, ఆయన బట్టి నాకు వచ్చిన ఈ శ్రమలను బట్టి మీరు అధైర్యపడొద్దు. దేవుని బట్టి మనకి యేసుక్రీస్తు వారి ద్వారా ధైర్యం వచ్చింది. కాబట్టి మీరు ఎవ్వరూ అధైర్యపడి పిరికివారిగా మారిపోవద్దని సంఘాన్ని బలపరుస్తూ మాట్లాడుతున్నారండి. అర్థమైందా? ఒకడు సంఘంలో ఒక వ్యక్తిని హింసించారనుకోండి, జైలుకు తీసుకెళ్ళారనుకోండి, సంఘం అంతా ఏమైంది? బలహీనపడిపోద్ది. అమ్మో ఈ పని చేస్తే మనల్ని కూడా అరెస్ట్ చేస్తారేమో, మనల్ని కూడా తీసుకెళ్తారేమో, జైలు పాలు చేస్తారనే పిరికితనం మనలోకి వచ్చింది. కానీ మనం ధైర్యంగా ఉండాలి. మనం ఎక్కడున్నా ఏం చేసినా దేవుడు మనల్ని చూస్తున్నాడు, ఆయన బట్టి మనం ధైర్యంగా ఉండాలని సంఘాన్ని పౌలు గారు బలపరిచినట్టుగా ఈరోజు మనం కూడా ఒకరినొకరు బలపరుచుకోవాలంటే మనకేమర్థం అవ్వాలి? దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు మనకు అర్థం కావాలి. అవి అర్థం కాకపోతే మనకి ధైర్యం ఉండదు. అది అర్థం కాకపోతే మనకి పిరికితనమే ఉంటుందండి. మనకు తెలుసు పాత నిబంధనలో దానియేలు గారు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు పరాయి దేశానికి బానిసలుగా కొనిపోబడ్డారు. బానిసలుగా కొనిపోబడినప్పుడు ఎంత లోబడి ఉండాలి చెప్పండి. ఇప్పుడు మనం ప్రభుత్వం కింద ఉన్నాము, మనకి హక్కులు అధికారాలు ఉన్నాయి. మన ఇష్టమైతే చేస్తాం, ఇష్టం కాకపోతే చెయ్యం. కానీ ఒక అధికారి ఖచ్చితంగా మీరు ఇది చెయ్యాలి అని పురమాయించినప్పుడు మనం వాళ్ళ ఆధీనంలోకి, వాళ్ళ స్వాధీనంలోకి బానిసలుగా అమ్మబడినప్పుడు వాళ్ళు చెబితే చెయ్యాలి, చెయ్యకపోతే నరికేస్తారు, చంపేస్తారు. అడిగే దిక్కు కూడా ఉండదు. ఎందుకంటే ఈ దేశం నుంచి వాళ్ళని బానిసలుగా తీసుకెళ్ళిపోయారు. ఈ దేశాన్ని ఓడించి ఈ దేశంలో నుంచి వారిని పరవాసులుగా తీసుకెళ్ళిపోయి వెట్టి చాకిరీ చేసే పనుల్లో పురమాయించారు వాళ్ళని. బానిసకు స్వతంత్ర హక్కులు, అధికారాలు ఏముండవు. ఒక పశువుని మనం ఇష్టమైతే గడ్డేస్తాం, ఇష్టం కాకపోతే వేయం. దాన్ని కట్టేసి అవసరమైనప్పుడు మనం పని చేయించుకొని మళ్ళీ తీసుకెళ్ళి ఎలా కట్టేస్తామో, బానిసలను కూడా ఆ రోజుల్లో వాళ్ళు ఇష్టమైనప్పుడు పని చేయించుకొని అంత మేతాడికి పెట్టి తిండి, అది కడుపు నిండినా నిండకపోయినా వాళ్ళకి ఆ తిండి పెట్టి వాళ్ళ చేత గుడ్డు చాకరీ చేయించుకునే స్థితి ఆ రోజు. ఎందుకంటే వీళ్ళ తరపున అడిగేవాడు ఎవడో లేడు. కాబట్టి అలాంటి స్థితిలోకి బానిసలుగా వాళ్ళని తీసుకెళ్తే ఆ రోజుల్లో అంత బానిసలుగా ఉన్న ఈ దానియేలు గారు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు దేవుని విషయం వాళ్ళు ఖచ్చితంగా నువ్వు ఆ విగ్రహానికి మొక్కాల్సిందే అని చెప్పినప్పుడు వీళ్ళు ముగ్గురు ఏం చేశారు?
మేము మొక్కమన్నారు. ఎందుకు అంత ఖచ్చితంగా చెప్పారు? ఎక్కడదా ధైర్యం? రాజుగారిని ఎదిరించేంత ధైర్యం ఎలా వచ్చిందంటే వాళ్ళకున్నదేంటి? విశ్వాసం. దేవుడంటే విశ్వాసం. రాజుగారిని ధిక్కరిస్తే ఏమొచ్చింది? శిక్ష, వెంటనే మరణం వచ్చింది. ఎంత భయంకరమైన మరణం అంటే కాలిపోతున్న ఒక మంటలో అగ్నిగుండంలో వీళ్ళని పడేయటమే. ఎంత భయంకరమైన చావో చూడండి. అలాంటి చావు వచ్చిద్దని తెలిసినా వాళ్ళు ఎందుకు దానికి భయపడలేదు? ఏమన్నారు వాళ్ళు? చదవండి ఆ మాట ఒకసారి చదువుదాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 16వ వచనం. 16, 17, 18. షడ్రకు, మెషకు, అబేద్నెగోలు రాజుతో ఇలాగూ చెప్పిరి. నెబుకద్నెజరు, అసలు ఏంటి మీరు ఇలా చేస్తున్నారనే దానికి మేము సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను దానికి వేరే కారణం ఉండొచ్చు. రాజా, మీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. ఏమంటే రాజుతో చెప్తున్నాండి. బానిసలుగా వెళ్ళి రాజులే ధిక్కరించి మాట్లాడుతున్నారు. రాజుగారు అనలేదు. నెబుకద్నెజరు పేరు పెట్టి పిలుస్తున్నారు రాజుని. నెబుకద్నెజరు, నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు అసలు ఏమాత్రం మీకు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మాకు దాని గురించి బాధ కూడా లేదు. ఎందుకంటే మా దేవుడు ఎంత గొప్పవాడంటే, నువ్వు మహా అయితే ఈ దేశాన్ని పరిపాలిస్తున్నావు. మా దేవుడు లోకాలను కలిగించి లోకాలను పరిపాలిస్తున్నాడు. ప్రతివాని జీవిత చక్రం ఆయన చేతిలోనే ఉంది. మమ్మల్ని చంపాలన్నా మమ్మల్ని బతికించాలన్నా మా దేవుని చేతిలోనే ఉంది తప్ప నీ చేతిలో ఏమో నిజంగా శారీరకంగా చూస్తే ఆ రాజు చక్రవర్తి చేతి కింద వీళ్ళు ఉన్నారు. అధికారం అంతా అయింది. వీళ్ళని వెంటనే చంపేయండి, చంపేస్తారు. ఈ విగ్రహానికి మొక్కు అంటే ఎందుకు మొక్కలేదంటే దేవుడు వద్దన్నాడు కాబట్టి మేము మొక్కం. మరి మొక్కపోతే చంపుతానంటే ఏం పర్వాలేదు, వేడిమి గలగా అగ్నిగుండంలో వేసుకో, నో ప్రాబ్లం. కానీ ఇందులో నుంచి కూడా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడంటే ఎంత నమ్మకం అండి? చెప్పండి. అంత విశ్వాసం ఉందా మనకి? ఎక్కడి నుంచి వచ్చింది ఆ ధైర్యం? దేన్ని బట్టి వచ్చింది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండి చెడుతనాన్ని విసర్జించటం వల్ల వచ్చిన ధైర్యం. దేవుడంటే పరిపూర్ణమైన విశ్వాసం ఉంటేనే ఆ డైలాగ్ వచ్చింది. అల్ప విశ్వాసం ఉంటే ఈసారికి వదిలేలే, ఈ ఒక్కసారికి క్షమించు. అయినా మనం ఏం చేస్తామంటే కవరింగ్ డైలాగులు ఎక్కువ వాడుతూ ఉంటాం. మనసులో మన దేవుడిని తలుచుకొని ఆ రాజు కోసం దండం పెడదాం అనుకుంటాం కదా. సంఘానికి వెళ్తేనే ఆరాధన, ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకుంటే ప్రార్థన కాదా అని అనుకుని ఇంటికాడ మానేసిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కవరింగ్ ఇవన్నీ. దేవుడు సమాజముగా కూడుట మానొద్దని ఊరికే చెప్పాడా? మనం ఏమనుకుంటాం? అక్కడికి వెళ్తేనే దేవుడా ఏంటి? మా ఇంట్లో దేవుడు లేడా ఏంటి? ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకుంటాం, ఇంట్లో వాక్యం చదువుకుంటాం, ఫోన్లో వింటాం, కాకపోతే మైక్లో వింటాం అనుకుంటాం. ఇది అడ్జస్ట్మెంట్ చేసుకొని బతుకుల్ని నాశనం చేసుకోవడానికి అనుకునే ఆలోచనే తప్ప వాక్యానుసారమైంది కాదు. దేవునికి ఏ విగ్రహానికి మీరు మొక్కకూడదు. నా పేరుతో ఏ విగ్రహం చేసినా దాన్ని మీరు సాగిలపడకూడదు, వాటిని పూజించకూడదని దేవుడు ఖచ్చితంగా వాళ్ళకి ఆజ్ఞిస్తే, ఆజ్ఞను వాళ్ళు పరాయి దేశం వెళ్ళినా బానిసలుగా ఉన్నా దాన్ని ఎలా పాటిస్తున్నారంటే శిరసా వహించారు. కారణం, రాజు కంటే ఎక్కువగా ఎవరంటే భయపడుతున్నారు? దేవుడంటే భయపడుతున్నారు. కాబట్టి మా దేవుడు శక్తి సామర్థ్యాలు మాకు తెలుసు. నువ్వు మహా అయితే శిక్షిస్తావు, అగ్నిగుండాల్లో వేస్తావు, రక్షిస్తాడు మా దేవుడు. ఒకవేళ ఏదైనా ప్రత్యేకమైన కారణాన్ని బట్టి రక్షించకపోయినా దానికి ఏదో రీజన్ ఉంటుంది. ఇంకా చాలేనైనా మీరు ప్రయాస ఇప్పుడు దాకా పడ్డారు, ఇంకా వచ్చేసేయండి నా దగ్గరికి అని చంపి తీసుకెళ్ళిపోతాడు. చంపాం కదా అని మీరు మురిసిపోవద్దు. హ్యాపీగా మా తండ్రి దగ్గరికి మేము వెళ్ళిపోతాం. ఖచ్చితంగా ఆయన మాత్రం మాతో పని ఉంది, మేము ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు ఉంటే మమ్మల్ని రక్షించటానికి శక్తి కలిగిన వాడు దేవుడు అని అనగానే రాజుగారికి కోపం వచ్చింది. వెంటనే వెళ్ళని అగ్నిగంధకాలలో మండే గుండంలో పడవేయమన్నారు. పడేశారు. పడేయగానే రాజుగారు అలా చూస్తున్నాడు పైనుంచి.
పెద్ద బావి లాంటిదండి. ఆ బావి లాంటి దాంట్లో పెద్ద మంట పెట్టారు. ఆ మంట పెట్టి ఆ కింద గేటు పెట్టారు. ఆ గేట్లో నుంచి విసిరేయాలి వాళ్ళని. సెగ ద్వారం డోర్ తెరిస్తే సెగ బయటికి మంటలు విరజిమ్మే అంత వేడది. అప్పుడు రాజుగారి కోపం పెరిగిపోయింది. అసలు ఎవడో నన్ను ఎదిరించుడు, అయ్యా ఈ ఒకసారి క్షమించని బతివలాటమే చూశాడు అప్పటిదాకా రాజు. తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తాను, అగ్నిగంధకాల గుండంలో వేసేయండి అని అంటే అప్పటిదాకా బతివలాడిన వాళ్ళని చూశాను. కానీ రాజుగారిని ధిక్కరించి నువ్వు ఏం చేసినా పర్వాలేదు, మేము మాత్రం మా దేవుడి ఆజ్ఞని మేరం, ఏ విగ్రహానికి మేము మొక్కం అనేలకి రాజుగారి కోపం ఏమైంది? తీవ్రమైపోయింది. మంటని 7 అంతలు పెంచండి అన్నాడు. అంటే ఫుల్గా ఎంత వేడి ఉందో అంత వేడి, సుమారుగా 100 డిగ్రీలు మించిన వేడి. అంత వేడిలో ఇంకంతా ఆవిరైపోవటమే. అలాంటి వేడి కలిగిన ఆ గుండంలో వాళ్ళని తోసేశారు. చూడండి 22. రాజాజ్ఞ ఎందుకు తీవ్రమైంది? వీళ్ళు కోపం తెప్పించే డైలాగ్ అక్కడ వదిలారు కాబట్టి. తీవ్రమైనందునను గుండము మిక్కిలి వేడిమి గలదైనందున షడ్రకు మేషకు అబేద్నెగో అను వారి విసిరివేసిన ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి, విసిరేసిన వాళ్ళు కాలిపోయారంట. అంటే విసిరేయటానికి అక్కడ అగ్ని ఉందనుకోండి, ఇక్కడ నుంచి అలా విసిరేస్తే ఆ అగ్ని ఏడదాకా వచ్చి విసిరేసిన వాళ్ళకి కాల్చింది, కానీ అగ్నిలోకి వెళ్ళి పడిన వాళ్ళకి ఏమీ కాల. అంటే దేవుడు ఎంత శక్తివంతుడో చూడండి. కాలవలసిన అగ్ని కాలకుండా కాపాడింది, కాల్చాల్సిన వాళ్ళని కాల్చేసింది. అగ్నిలో పడిన వాళ్ళని అగ్ని కాల్చలేదు, అగ్నిలో వేసిన వారిని అగ్ని కాల్చింది. ఈ విషయాలన్నీ వింటున్నప్పుడు మనకు దేవుడు అంటే ఎంత ధైర్యం రావాలి చెప్పండి. దేవుడు అంటే ఎంత విశ్వాసం పెరగాలి. ఏమన్నా ఎంత విశ్వాసం కనపడుతుందో, ఏది లేకపోయినా చిరాకు పడి చీకుపడి ఆ కోపం ఎదుటోళ్ళ మీదో పక్కోళ్ళ మీదో చూపించి మన యొక్క ఉగ్రతను వారి మీద ప్రదర్శించి మనం చెడ్డోళ్ళం అవటమే తప్ప, దేవుని యందు విశ్వాసం ఉంచి నా దేవుడు అన్నీ ఇవ్వగలిగిన సామర్థ్యం ఉన్నవాడు, ఆయనకి ఏది తక్కువ కాదు, అలాంటి గొప్ప దేవుడే నాకున్నప్పుడు నాకు వీళ్ళు ఇస్తే ఎంత, ఈకపోతే ఎంత, చేస్తే ఎంత, చేయకపోతే ఎంత అనే ఆలోచన మనకు రావట్లేదు. అలా వస్తే మన హక్కుల కోసం మనం పోరాడడం, మన హక్కులు మన ఇష్టాలు నెరవేర్చుకోవడానికి ఎవరితో పోరాటమే చేయం కదా. ఈరోజు మీలో యుద్ధాలు పోరాటాలు దేని నుంచి కలుగుతున్నాయి అని అంటాడు యాకోబు గారు. మీ శరీరములో పోరాడు భోగేచ్ఛలు, అంటే శరీరములో నేను సుఖపడాలి అనే ఇష్టం బయలుదేరింది కాబట్టి ఎదుటోళ్ళతో యుద్ధం చేసి పోరాటాలు చేస్తూ ఉంటాం. అసలు అన్నీ దేవుడిచ్చాడు, దేవుడే చూసుకుంటాడు, ఇచ్చిన ఆయనే, తీసుకున్నా ఆయన, యెహోవా ఇచ్చాడు యెహోవా తీసుకొను అనే ఆలోచనలోకి వెళ్ళిపోయామనుకోండి, అసలు ఏ చిక్కు చింత ఉండదు. సమస్యలు అనేవి మనం తెచ్చుకోము. ఎందుకంటే నా విషయంలో అన్నీ ఆయన చూసుకుంటాడు. నన్ను కన్న తండ్రి ఆయన, మామూలు ఆయన కాదు, నన్ను కన్న తండ్రి, ఆయనలో నుంచి వచ్చిన భాగాన్ని నేను, ఆయన కుమారుణ్ణి, ఆయన కుమార్తెని అనే ఆలోచన మనలో ఉన్నప్పుడు ఇంకా దేని గురించి మనకు చింత ఉంటుంది? నారు పోసినోడు నీరు పోయడా అనుకుంటాం, కానీ నారు పోసాడు కాదు, పుట్టించిన ఆయన మనల్ని పోషించడా? పోషిస్తాడు. నిన్ను చంపాలనుకుంటే చంపుతాడు, అన్నీ ఉన్నా చంపుతాడు, ఏమీ లేకపోయినా బతికిస్తాడు కావాలంటే. అలాంటి శక్తి సామర్థ్యాలు కలిగిన వాడు మన దేవుడు అయినప్పుడు వాళ్ళకి ఆ ధైర్యం ఉంది. ఆ ధైర్యంతో నెబుకద్నెజరు అని పిలిచారు, మంటలో వేశారు, వేసిన వాళ్ళు కాలిపోయారు, మంటలో ఉన్నవాళ్ళు ఏ మాత్రం కాలిపోలేదంట. 4వ వ్యక్తి కనపడ్డాడంట అక్కడ రాజుగారి. ఆ మాట అంటున్నాడు చూడండి. రాజుకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము 3 మనుషులను బంధించి ఈ అగ్నిలో వేసితిమి కదా కానీ అని తన మంత్రులను అడిగాను. వారు రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు రాజు, నేను 4 మనుష్యులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట, అంటే కాళ్ళు చేతులు కట్టేసి మరీ అగ్నిలో వేశారు వీళ్ళు వేసినప్పుడు. ఇప్పుడు వాళ్ళకి బంధకాలు ఏమీ లేవు, కట్టేసిన ఈ కట్లు కాలిపోయినాయి.
కానీ నలుగురు కనపడుతున్నారంట రాజుగారికి. నలుగురు మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు. నాలుగవ వాని రూపము దేవదూత రూపమును పోలిందని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. అంతటి నెబుకద్నెజరు వేలిమి కలిగిన మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరకు వచ్చి, షడ్రకు మెషకు అబేద్నెగో అను వారులారా, మహోన్నతులకు దేవుని సేవకులారా, బయటికి వచ్చి నా యొద్దకు రండని పిలువగా షడ్రకు మెషకు అబేద్నెగో అగ్నిలో నుంచి బయటికి వచ్చిరి. రమ్మంటే వచ్చేసారా? ఎండలో నుంచి అలా నీడలోకి వచ్చినట్టు వచ్చేసారండి. అప్పుడు ఆ వేసిన వారు కొంతమంది వచ్చి చూశారు. వాళ్ళ శరీరం 27వ వచనం, అధిపతులు, సేనాధిపతులు, సంస్థానాధిపతులు, రాజు యొక్క ప్రధాన మంత్రులు కూడి వచ్చి ఆ మనుష్యులను పరీక్షించి వారి శరీరములను అగ్ని ఏ హానియు చేయకుండుటయు, వారి తల వెంట్రుకలలో ఒకటైనను కాలిపోకుండుటయు, వారి వస్త్రములు చెడిపోకుండుటయు, అగ్ని వాసన అయినను వారి దేహములకు తగలకుండుటయు చూచిరి. అసలు అగ్నిలో వేసి మనం పొయ్యి దగ్గర కాసేపు కూర్చుంటే ఆ పొగ మనకు తగిలితే పొగసూరు వాసన వస్తాయి కదా. కొన్ని వంటకాలు కూడా ఆ పొగ తగిలి పొగసూరు వాసన వస్తాయి. కానీ అగ్నిలో పడి బయటకు వచ్చిన తర్వాత వెంట్రుక కాలేదంట, అగ్ని వాసన కూడా వాళ్ళకి. అంటే ఈ ఎంత విశ్వాసం ఉంటే వాళ్ళు అగ్నిలో కాలిపోకుండా బయటకు వచ్చారు చెప్పండి. అసలు వేసేటప్పుడే కావాలి ముందు ధైర్యం వాళ్ళకి. అగ్నిలో వేస్తాము, వీళ్ళని వేసేయండి, ఇంకా అగ్ని తీవ్రం చేయండి అన్నప్పుడే భయపడి వణికిపోవాలి. కానీ ఏమాత్రం వాళ్ళు వెనకడుగు వేయలేదు. కారణం వాళ్ళలో ఉన్న భక్తి, విశ్వాసం. ఆ విశ్వాసం వల్ల వాళ్ళలో ఏముంది? ధైర్యం. తర్వాత దానియేలు గారి పరిస్థితి అదే కదా. 4 రోజుల వరకు ఎవరి దగ్గర విచారణ చేయొద్దు, రాజుగారి దగ్గరే చేయాలి అని మరొక చట్టాన్ని పుట్టించితే దానియేలు గారు తన ఇంటికి వెళ్ళి యెరూషలేము వైపు కిటికీ తెరిచి దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని రాజుగారి దగ్గరకు తీసుకొస్తే రాజుగారు ఆయన సింహాల బోన్లో వేస్తే, వద్దయ్యా దండం పెడతా, ఇంకా ఎప్పుడు అలాంటి పని చేయను, నీ దగ్గరే మొక్కుతా అని అనలేదు. వేసుకో, సింహాల బోన్లో వేసుకో, నో ప్రాబ్లం అన్నాడు. కానీ సింహాలు ఏ హాని చేయలేదు. అంటే మామూలుగా సింహానికే ధైర్యం కలిగిన గుండె. ఇప్పుడు దానియేలు గారిది, షడ్రకు మెషకు అబేద్నెగోది సింహము కంటే ధైర్యము కలిగిన గుండె. ఎందుకు వచ్చింది ఆ గుండె వాళ్ళకంటే? కేవలం వారిలో ఉన్న భక్తే. ఆ భక్తి వల్ల వాళ్ళలో ధైర్యం పుట్టుకొచ్చింది. ఇప్పుడు మనలో కూడా అలాంటి ధైర్యం రావాలంటే మనకేం కావాలి చెప్పండి? ఏం కావాలి? దేవుడంటే భయము, భక్తి ఉండాలి. దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. నన్ను నరకానికి పంపించగలిగింది ఆయనే, పరలోకానికి చేర్చగలిగింది ఆయనే. నరమాత్రుడు నాకేం చేయగలడు? మహా అయితే శరీరాన్ని చంపుతాడు. శరీరమును చంపక, ఆత్మను చంపక శరీరమునే చంపువారికి మీరు భయపడొద్దు. మత్తయి సువార్త 10:28 అంటాడు. తీయొద్దులండి. మరి శరీరమును ఆత్మను నరకములో నశింపజేయగల దేవునికి మాత్రమే భయపడండి. అప్పుడు దేవుడికి భయపడితే నీకు ఫుల్ ధైర్యం వచ్చేసింది. పేతురు గారు, యోహాను గారు సువార్త ప్రకటిస్తుంటే ఆటంకపరిచారు. అపోస్తల కార్యాల గ్రంథం 4వ అధ్యాయము చివరి వచనం చూడండి, 13. వారు పేతురు యోహానుల ధైర్యము చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. చదువు లేదు వీళ్ళకి, పాండిత్యం ఎలా వచ్చింది? అసలు మనం వద్దన్న ఏమంటే రోమా అధికారంతో వచ్చారు. ఇక్కడ వద్దన్న వారు యూదుల్లో అగ్రస్థానంలో ఉన్నవారు. పైగా ధర్మశాస్త్రోపదేశకులు, శాస్త్రులు, పరిచయులు వీళ్ళందరూ కలిసి వద్దు అని అంటే కూడా వీళ్ళు ధైర్యంగా వాక్యం బోధిస్తున్నారు. అసలు వీళ్ళకి చూస్తే చదువు లేదు, ఎందుకు ఇంత ధైర్యంగా వాక్యం బోధిస్తున్నారని ఎంక్వైరీ చేస్తే వీళ్ళు ధైర్యవంతుడైన యేసుక్రీస్తు వారితో ఉన్నవారు కాబట్టి ఆ ధైర్యం వీళ్ళకి వచ్చింది. యేసుక్రీస్తు వారు ధైర్యవంతుడేనా చెప్పండి? ధైర్యవంతుడేనా? ధైర్యవంతుడు. ఎందుకంటే ఎవరికి భయపడలేదు. తిమోతి పత్రిక, మొదటి పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం. సమస్తమునకు జీవాధారకుడైన దేవుని ఎదుటను పొంతి పిలాతునొద్ద
ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యమిచ్చిన క్రీస్తు యేసు ఎదుటను మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కలంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞలను గైకొనవలనని మీకు ఆజ్ఞాపించుచున్నాను అంటున్నాడు. ఈ పొంతి పిలాతు ఎదుట యేసుక్రీస్తు వారు ఏం చేశారంట? ధైర్యముగా ఒప్పుకున్నాడంట. నేను రాజునే, ఈ లోక సంబంధమైన రాజ్యం నాది కాదు. నువ్వు రాజువా? వీళ్ళంతా రాజు అంటున్నారు. నేను కదా రాజుని. నువ్వెలా రాజు అంటే, అవును నేను రాజునే, కాకపోతే నా రాజ్యం నీ రాజ్యం వేరు అని పొంతు పిలాతు అంటే, అబ్బెబ్బే నేను ఆ మాట అనలేదండి, వీళ్ళు అపార్థం చేసుకున్నారు అనలేదు. మనమైతే పిరికితనంతో అలా అనలేదండి, నేను వేరే ఉద్దేశంతో అంటే వీళ్ళకి ఎలా అర్థమైంది అంటున్నారు కదా. మనం ఖచ్చితంగా అవునంటే అవును, కాదంటే కాదు. ధైర్యంగా పొంతి పిలాతు ఒప్పుకున్నాడంటే యేసుక్రీస్తు వారు. అంటే ఆ ధైర్యం ఈ శిష్యులకు వచ్చింది. అందుకే వీళ్ళు చదువు లేకపోయినా ఇంత ధైర్యంగా వాక్యాన్ని ఎలా బోధిస్తున్నారని ఆలోచిస్తే వాళ్ళ వెనక ఎవరున్నారు? ధైర్యవంతుడైన యేసుక్రీస్తు వారు ఉన్నారు. వీళ్ళు యేసుక్రీస్తుతో కూడా ఉన్నవారని గుర్తెరిగారు. అందుకే వీళ్ళకి ఈ ధైర్యం వచ్చింది అన్నారు. ఆనాటి అపోస్తులకి ఆ ధైర్యం వచ్చింది. ఈనాటి క్రైస్తవుల్లో ఎంతమందికి ఆ ధైర్యం ఉంది చెప్పండి? సువార్త ప్రకటించడం ఆపేయండి అంటే ఖచ్చితంగా మనం ఆపేస్తాం. ఎందుకంటే చంపుతారేమో, జైల్లో పెడతారేమోనని భయం. సువార్త ప్రకటించటమే నాకు జీతం, నాకు ప్రాణాధారం. ప్రకటించకపోయిన వల్ల నాకు శ్రమ అంటున్నాడు పౌలు గారు. ప్రకటిస్తే శ్రమ అంటే మనం ఆగిపోతాం. మనకు ఆ ధైర్యం లేదు ప్రియులారా. ఖచ్చితంగా మనం పూర్ణ విశ్వాసం కలిగి ఉంటేనే ఆ ధైర్యం వచ్చింది. ఆ విశ్వాసం లేకపోతే ఆ ధైర్యం రాదు. చిన్న చిన్న సమస్యలకి కుంగిపోయి అనారోగ్యం తెచ్చుకొని క్షీణించి చచ్చిపోతాం. సమస్యలు ఉంటాయి. మనుషులుగా మట్టి శరీరాల్లో ఉన్నాం కాబట్టి సమస్యలు వస్తాయి. వచ్చిన ప్రతి సమస్యను దేవుని సహాయముతో, దేవుడు నాకున్నాడు, నాకు ఆయనకు తెలియకుండా నాకు ఏ సమస్య రాదు, ఆయనకు తెలియకుండా నాకు ఏ అపాయం జరగదు అనే విశ్వాసం అనుకుంటే ప్రతి సమస్యకు పరిష్కారం ఆయన చూపిస్తాడు. తాళం బుర్ర నొక్కేసాం, తాళం పోయింది. వచ్చిద్దా రాదా? దొంగతాళాలు పెట్టి తీసేవాళ్ళు ఉన్నారా? పిన్నిస్తో తీసేవాళ్ళు ఉన్నారా? మొత్తానికి ఎట్టాగట్ట వచ్చిద్దా రాదా? చెప్పండి. తాళం చెవి పోయినంత మాత్రాన బుర్ర నొక్కాం కదా అని తాళం రాదని దిగులు పడితే రాదు. పగల కొడితే వచ్చిద్దా రాదా? నాశనం అయ్యే వస్తువులు అన్నీ నాశనం కాకుండా ఏది లేదు, క్షయమైపోయాయి. దెబ్బ కొడితే సుత్తి పెట్టి పొలుగు పెట్టి ఇరగదిస్తే వచ్చిద్దా రాదా? కాకపోతే బుర్ర పాడైపోద్ది. మొత్తానికి తాళం ఊడిద్దా లేదా? అంటే తాళం సమస్య అయితే పరిష్కారం ఓపెన్ అయిపోవటం. ఎలాగలా ఓపెన్ అయిద్దా అవదా? అలాగే ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది. బుర్రతో పాటు కీ కూడా తయారు చేస్తారు. ఎన్ని రకాల నొక్కులు పెట్టినా చెప్పండి, ఆ బుర్రకి లోపల ఎన్ని నొక్కులు పెట్టారో తాళానికి అన్ని నొక్కులు ఉంటాయి. ఆ తాళం ద్వారా బుర్రని ఓపెన్ చేయొచ్చు. అంటే బుర్రతో పాటే ఏం తయారైంది? తాళం తయారైంది. నీ సమస్యతో పాటు పరిష్కారం కూడా సిద్ధమైపోయింది. పరిష్కారము లేని సమస్య అంటూ ఏదీ లేదు. అసలు దీనికి ఇంకా పరిష్కారం లేదండి అనటానికి లేదు. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది. అది మనకు తెలియకపోవచ్చు, కానీ దేవుడికి తెలుసుగా. ఇప్పుడు మన సమస్య తీసుకెళ్ళి దేవుని సన్నిధిలో పెడితే పరిష్కారం ఇస్తాడా ఇవ్వడా? ఏంటో ప్రభువా నిన్నే నమ్ముకున్నాం, మాకు ఈ సమస్య వచ్చింది, ఎలా అని పిసుకు తత్తున్నాం అనుకో, అనారోగ్యం వచ్చి పోతాం. అదే దేవుడి సన్నిధిలో పెడితే సమస్య చెప్పండి, దేవుడు అన్నిటికీ పరిష్కారం ఇస్తాడు. అయితే మనం చేయవలసింది ఏంటి? దావీదు గారు చెప్పాడు కదా తన కుమారుడికి, లోకులందరూ పోవలసిన మార్గాన్ని నేను పోతున్నాను, ధైర్యం తెచ్చుకొని నిబ్బరంగా ఉండు. నువ్వు దేవుని ఆజ్ఞలను, ధర్మశాస్త్రాన్ని ఖచ్చితంగా అనుసరించి నడిచినాయి అంటే దేవుని పని నువ్వు చేస్తూ ఉంటే, నీ సమస్య దేవుడి ముందు పెడితే ఆటోమేటిక్గా నీకు ధైర్యం వచ్చింది, ఆటోమేటిక్గా నీ సమస్యకు పరిష్కారం లభించింది. దేవుడి సన్నిధిలో పెట్టకుండా మనమే బద్దలు చేసుకొని ఆలోచిస్తాం అనుకోండి, బుర్ర వేడెక్కిద్ది, దాంతో తలకాయ నొప్పి వచ్చిద్ది, ట్యాబ్లెట్లు మింగుతో సైడ్ ఎఫెక్ట్ వచ్చిద్ది, తలకాయ నొప్పి పోయి ఒళ్ళు నొప్పులు వచ్చిద్ది. మొత్తానికి రోగం పెంచుకుంటామే తప్ప ఏమాత్రం తగ్గించుకోలేము. అదే సమస్య దేవుని సన్నిధిలో పెట్టాలంటే ముందు సమస్యకు ముందు దేవుని పనిని మనం చేయాలి. దేవుని పనిని ఎప్పుడు చేస్తాం? దేవుడు అంటే పూర్ణ విశ్వాసం ఉంటే చేస్తాం.
దేవుడు అంటే పూర్తి నమ్మకం ఉంటే చేస్తాం, అప్పుడే ఆటోమేటిక్గా మనకు ధైర్యం వచ్చింది. అంటే టోటల్గా ధైర్యవంతులు ఎవరు అని ఆలోచిస్తే దేవుని యందు పూర్ణ విశ్వాసము కలిగిన వారే ధైర్యవంతులు. అల్ప విశ్వాసం కలిగిన వారు ధైర్యవంతులు కారు, వారు పిరికివారు నరకానికి వెళ్ళే జాబితాలో మొట్టమొదటి స్థానంలో ఉంటారని వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి దేవుణ్ణి అంగీకరించిన మనం ధైర్యవంతుడైన యేసుక్రీస్తు వారిని వెంబడించిన శిష్యుల ద్వారా మనకు వచ్చిన ఈ వాక్యం, ఆయన ఎలాగైతే ఆయన శిష్యులు ధైర్యవంతులుగా చేశాడో అలాగే ఆయన ద్వారా యేసుక్రీస్తుని మనం అంగీకరించి ఆయన దగ్గర శిష్యులుగా నేర్చుకుంటూ ఉన్న మనం కూడా యేసుక్రీస్తును వెంబడించిన శిష్యులలాగా ధైర్యవంతులుగా ఉండాలని ఉంటారని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వచన స్తోత్రములకు కారణభూతుడు అయిన మా పరలోకపు తండ్రి, మహోన్నతుడ, ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. ధైర్యవంతులు ఎవరు అనే విషయం మేము ఆలోచించాం. ప్రపంచంలో ఎన్నో రకాల సాహసాలు చేస్తున్న వారు ధైర్యవంతులుగా కనపడుతున్నారు, కానీ ఏదో పిరికితనం వారిలో ఉంటుంది. కానీ పరిపూర్ణమైన ధైర్యవంతులుగా మీ ఎళ్ళ భయభక్తులు కలిగిన వారు మాత్రమే మాకు కనిపిస్తున్నారు నాయన. అలాంటి ధైర్యం మాకు కావాలి అంటే మీ ఎళ్ళ భయభక్తులు కలిగి ఉండాలని, ఖచ్చితంగా మీ ఆజ్ఞలను గైకొంటూ చెడుతనాన్ని విసర్జించాలి అని, సింహం వలె అప్పుడు భూమి మీద నీతిమంతులు ధైర్యంగా ఉంటారు అని మీ వాక్యం ద్వారా మాకు తెలియచేశారు. ఇగోనైనా కొంతమంది భక్తులను ధైర్యవంతులుగా మాకు చూపించారు. ఒక దావీదు గారు, అలాగే తండ్రి దానియేలు గారు, షడ్రకు, మెషకు, అబేద్నెగో గారు, యేసుక్రీస్తు వారిని, అలాగే ఆయన వెంబడించిన శిష్యుల్ని, ఇలా అపోస్తలులైన పౌలు గారు, ఇలా ఎంతోమంది ధైర్యవంతులు కేవలం మీ ఎళ్ళ భయభక్తులు కలిగి ఉండటాన్ని బట్టే వారు చెడుతనాన్ని విసర్జించారు. అలాగే యోబు గారి గురించి కూడా మాకు తెలియచేశారు. ఎంతమంది పిల్లలు చనిపోయినా ఏమాత్రం పిరికితనం ఆయనలో లేకుండా ధైర్యంగా తన స్నేహితులతో వాక్యాన్ని మాట్లాడగలిగే సాహసం, సామర్థ్యం ఆయనకి ఎలా వచ్చిందంటే కేవలం మీ యందు విశ్వాసం ఉంచడం ద్వారానే వచ్చిందన్న విషయం మేము ఎరిగి, మేము కూడా వాక్యం పట్ల విశ్వాసం ఉంచి మీ ఎళ్ళ భయభక్తులు కలిగి ధైర్యవంతులుగా తయారయ్యి ధైర్యవంతులుండే మహాపట్టణమైన పరలోకంలో చేరే మహాభాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించమని కోరుకుంటూ, మా రక్షకుడు, మా పాప విమోచకుడైన క్రీస్తు యేసు యొక్క ధైర్యము కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మనందరికన్నా తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ఏక కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.